గతంలో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. అక్కడ సౌకర్యాలుండేవి కాదు, మందులు ఉండేవి కాదు, మంచి డాక్టర్లు ఉండేవారు కాదు. ఒకవేళ ఎక్కడో ఉన్నా వచ్చే జనానికి వైద్యం చేయడానికి సరిపడా సంఖ్యలో ఉండేవారు కాదు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవానికి వెళ్లాలంటే గర్భిణీలు హడలెత్తిపోయేవారు. కానీ జగనన్న అధికారంలోకొచ్చాక మొత్తం మారిపోయింది. నేడు విప్లవాత్మక మార్పులు తెచ్చి వైద్య రంగ రూపురేఖలే మార్చేసింది జగనన్న ప్రభుత్వం. ఫలితంగా వైద్యం ఇప్పుడు అందరికీ అందుబాటులోకొచ్చింది. ఆరోగ్యశ్రీ ద్వారా గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులను జగనన్న ప్రభుత్వమే భరిస్తోంది. అంతేకాదు, రోగులు కోలుకునే సమయంలో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పేరిట ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో కొత్త పిహెచ్సిలు నిర్మించారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల బాధితుల కోసం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు జగనన్న. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మన ఊరిలోనే, మన ఇంటి దగ్గరే ఉచిత వైద్యం అందించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని జల్లెడపట్టి ప్రతి ఇంటి గడప వద్దనే ప్రజల ఆరోగ్య సమస్యల్ని క్షేత్రస్థాయిలో గుర్తించి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారు. వైద్య విద్యను, ఖరీదైన వైద్యాన్ని సామాన్యుడికి చేరువ చేశారు.